ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు ఆదివారము 30వ తారీఖు జనవరి నెల 2022వ సంవత్సరం. ఈ నెల చివరి ఆదివారంలో మనం ఉన్నాము. ఇంతవరకు దేవుడు మనందరినీ సురక్షితముగా కాచి కాపాడిన దేవాది దేవునికి వందనములు, స్తోత్రములు తెలియజేస్తున్నాం. యథాప్రకారంగా ఆదివారపు ఆరాధనను మనం ప్రారంభిస్తున్నాం. కావున ఆరాధన ప్రారంభించడం ముందుగా ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు, మహోన్నతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ యొక్క పరిశుద్ధమైన నామానికి వేలాది స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. గడిచిన ఆదివారం నుండి ఈ యొక్క ఆదివారం వరకు నన్ను, మమ్మలను, నీ యొక్క ప్రియ బిడ్డలందరినీ సజీవుల లెక్కలో ఉంచి కాచి కాపాడి రక్షించిన విధానం బట్టి మీకే వేలాది స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ దినమును చూడలేక, ఈ విశ్రాంతిలోకి ప్రవేశించలేక ఎంతో మంది కన్నుమూసినారు ప్రభా. పేరు ప్రఖ్యాతులు గలవారు మా మధ్యలో లేరు తండ్రి ప్రభా. ఎన్నికలేని మమ్ములను, అయోగ్యులమైన మమ్ములను ఎన్నుకుని ప్రభా నీ యొక్క సన్నిధానంలో నిలవబెట్టుకుని నిన్ను ఆరాధించడానికి, నిన్ను కీర్తించడానికి, నిన్ను మహిమపరచడానికి మీరు ఇచ్చినటువంటి గొప్ప మహాభాగ్యమును బట్టి మీకు వేలాది స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. యొక్క ఆరాధనలో మీరుండండి. ఇప్పుడు పాటలు పాడుచుండగా మీ ప్రియ బిడ్డల స్వరములను ముట్టండి ప్రభా. మా యొక్క స్తుతుల మీద మీరు ఆశీర్వాదం ఉండండి. ఆరాధన ఆదరించేంత వరకు నీకు మహిమకరముగా, అనేకులకు ఆశీర్వాదకరముగా జరుగులాగిన కృప చూపించడం ఆయన. రావాల్సిన బిడ్డల సకాలంలో తోడుకునండి తండ్రి ప్రభా. ఎంతమంది అయితే ఆరాధనలో పాల్గొంటున్నారో వారి అందరినీ దీవించి ఆశీర్వదించండి. మెండైన దీవెనలు, ఆశీర్వాదములతో వారిని నింపండి. వారి కుటుంబంలో ఆశీర్వాదం నింపండి ప్రభా. దేవనైనా వారిలో ఉన్నటువంటి అశాంతిని తొలగించండి. శాంతి సమాధానం దయచేయండి ప్రభా. దీవులతో నింపండి. ఈ యొక్క ఆరాధన ఆదరించేంత వరకు నీకు మహిమకరంగా జరుగులాగున తండ్రి ప్రభా. దేవనైనా ఘనత, మహిమ, ప్రభావములు నీకే ఆరోపిస్తూ మా ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, మనమందరం కలిసి కొద్దిసేపు పాటల ద్వారా ప్రభువుని మహిమపరుచుకుందాం. హల్లెలూయా. నాకెంతో ఆనందము నీ సన్నిధి ప్రభువా, నీలో నేనుండటే అదే నా ధన్యతే అనే పాట పాడి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. నాకెంతో ఆనందం నీ సన్నిధి ప్రభువా, నీలో నేనుండుటే అదే నా ధన్యతయే. నాకెంతో ఆనందం నీ సన్నిధి ప్రభువా, నీలో నేనుండుటే అదే నా ధన్యతయే. నాకెంతో ఆనందం. నీవు నడుపు మార్గములో నా పాదము జారగా, నీ దూతలే నన్ను కాపాడి తీరా. నీవు నడుపు మార్గములో నా పాదము జారగా, నీ దూతలే నన్ను కాపాడి తీరా. నాకెంతో ఆనందం నీ సన్నిధి ప్రభువా, నీలో నేనుండుటే అదే నా ధన్యతయే. నాకెంతో ఆనందం. నా వేదనలో నిన్ను వేడుకుంటే, నా రోదనలో నీకు మొరపెట్టితిని. నా వేదనలో
కాపాడుచుంటివా నా కన్నీటిని తుడిచి నీ కౌగిట చేర్చితివా నా కన్న తండ్రివై కాపాడుచుంటివా నాకెంతో ఆనందం నీ సన్నిధి ప్రభువా నీలో నేనుందుటే అదే నా ధన్యతయే నాకెంతో ఆనందం నూతన యెరూషలేము నా గమ్యమేనని నా కొరకు నీవు సిద్ధపరచుచుంటివా నూతన యెరూషలేము నా గమ్యమేనని నా కొరకు నీవు సిద్ధపరచుచుంటివా నీవుండు స్థలములో నేనుండగోరెదను నా వంశాది శ్రీ యేసయ్యా నీవుండు స్థలములో నేనుండగోరెదను నా వంశాది శ్రీ యేసయ్యా నాకెంతో ఆనందం నీ సన్నిధి ప్రభువా నీలో నేనుందుటే అదే నా ధన్యతయే నాకెంతో ఆనందం హల్లెలూయా హల్లెలూయా. మరి ఒక పాట నీకన్నా లోకాన నాకెవరున్నారయ్యా అనే పాట పాడి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. నీకన్నా లోకాన నాకెవరున్నారయ్యా నాకున్న తోడు నీడ నీవేసయ్యా నీకన్నా లోకాన నాకెవరున్నారయ్యా నాకున్న తోడు నీడ నీవేసయ్యా నీలా ప్రేమించే వారు ఎవరున్నారయ్యా నీలా ప్రేమించే వారు ఎవరున్నారయ్యా ప్రాణం పెట్టిన దేవుడవు నీవేసయ్యా ప్రాణం పెట్టిన దేవుడవు నీవేసయ్యా నీకన్నా లోకాన నాకెవరున్నారయ్యా నాకున్న తోడు నీడ నీవేసయ్యా నీలా బోధించే వారు ఎవరున్నారయ్యా నీలా బోధించే వారు ఎవరున్నారయ్యా జీవం ఉన్న దేవుడవు నీవేసయ్యా జీవం ఉన్న దేవుడవు నీవేసయ్యా నీకన్నా లోకాన నాకెవరున్నారయ్యా నాకున్న తోడు నీడ నీవేసయ్యా నీలా రక్షించే వారు ఎవరున్నారయ్యా నీలా రక్షించే వారు ఎవరున్నారయ్యా రక్తం కార్చిన దేవుడవు నీవేసయ్యా రక్తం కార్చిన దేవుడవు నీవేసయ్యా నీకన్నా లోకాన నాకెవరున్నారయ్యా నాకున్న తోడు నీడ నీవేసయ్యా నీలా పోషించే వారు ఎవరున్నారయ్యా నీలా పోషించే వారు ఎవరున్నారయ్యా అన్నీ తెలిసిన దేవుడవు నీవేసయ్యా అన్నీ తెలిసిన దేవుడవు నీవేసయ్యా నీకన్నా లోకాన నాకెవరున్నారయ్యా నాకున్న తోడు నీడ నీవేసయ్యా హల్లెలూయా హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఇంతవరకు మనం పాటల ద్వారా ప్రభు వారిని ఎంతగానో మహిమపరిచిన్నాము. ఇప్పుడు వాక్య పఠనం చేసుకుందాం. 147వ కీర్తనల గ్రంథం నుండి 1 నుంచి 20 చరణములు మన మధ్యలో ఉన్నటువంటి సందీప్ కుమార్ వచ్చి చదివి వినిపిస్తారు.
147వ కీర్తన చదువుకుందాం. యెహోవాను స్తుతించుడి, మన దేవునికి స్తోత్రగానం చేయుట మంచిది, అది మనోహరము. స్తోత్రం చేయుట ఒప్పిదము. యెహోవాయే యెరూషలేమును కట్టువాడు, చెదిరిన ఇశ్రాయేలీయులను పోగు చేయువాడు. గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములు కట్టువాడు. నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించి ఉన్నాడు, వాటికన్నిటికీ పేర్లు పెట్టుచున్నాడు. మన ప్రభువు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు, ఆయన జ్ఞానమునకు మితి లేదు. యెహోవా దీనులను లేవనెత్తువాడు, భక్తిహీనులను ఆయన నేలను కూల్చును. కృతజ్ఞతాస్తుతులతో యెహోవాను కీర్తించుడి, సితారతో మన దేవుని కీర్తించుడి. ఆయన ఆకాశమును మేఘములతో కప్పువాడు, భూమి కొరకు వర్షము సిద్ధపరచువాడు, పర్వతముల మీద గడ్డి మొలిపించువాడు. పశువులకును అరచుచు పిల్ల కాకులకును ఆయన ఆహారం ఇచ్చువాడు. గుర్రముల బలమునందు ఆయన సంతోషించడు, నరుల కాలి సత్తువ యందు ఆయన ఆనందించడు. తన యందు భయభక్తులు గలవారి యందు, తన కృప కొరకు కనిపెట్టు వారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. యెరూషలేమా, యెహోవాను కొనియాడు, సీయోను నీ దేవుని కొనియాడుము. ఆయన నీ గుమ్మముల గడియలు బలపరిచి ఉన్నాడు, నీ మధ్యను నీ పిల్లలను ఆశీర్వదించి ఉన్నాడు. నీ సరిహద్దులలో సమాధానము కలుగజేయువాడు ఆయనే, మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే, భూమికి ఆజ్ఞనిచ్చువాడు ఆయనే. ఆయన వాక్యము బహు వేగముగా పరిగెత్తును, గొర్రె బొచ్చు వంటి హిమము కురిపించువాడు ఆయనే, బూడిద వంటి మంచు కణములు చల్లువాడు ఆయనే, ముక్క ముక్కలుగా వడగండ్లు విసురువాడు ఆయనే. ఆయన పుట్టించి చలికి ఎవరూ నిలవగలరు? ఆయన ఆజ్ఞ ఇయ్యగా అవన్నీ కరిగిపోవును. ఆయన తన గాలి విసరజేయగా నీళ్లు ప్రవహించును. ఆయన తన వాక్యము యాకోబునకు తెలియజేసెను, తన కట్టడలను తన న్యాయ విధులను ఇశ్రాయేలుకు తెలియజేసెను. ఏ జనమునకు ఆయన ఇలాగు చేసి ఉండలేదు, ఆయన న్యాయ విధులు వారికి తెలియగయే ఉన్నవి. యెహోవాను స్తుతించుడు. దేవుడు తన పరిశుద్ధ వాక్యము దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. ఇది ఒక పాట అండి. ఏం పాట? దేవునికి స్తోత్రము గానము చేయుట ఎంతో మంచిదైనటువంటి పాట. 47వ కీర్తనలో ఉన్నది. ఈ కీర్తనని పాటగా వ్రాసి ఉన్నారు కాబట్టి ఇన్ని కూడా పాటలు. ఇందులో మనం చూసినట్లయితే మన దేవునికి స్తోత్రగానము చేయుట మంచిది. ఇంతవరకు మనం దేవునికి అదే పని చేసి ఉన్నాం, దేవునికి స్తుతులు అర్పించి ఉన్నాము, స్తోత్రగానం చేసి ఉన్నాము. ఇంకా ఇక్కడ ఒక గొప్ప మాట రాయబడి ఉంది 11వ చరణంలో, తన యందు భయభక్తులు గల వారి యందు, తన కృప కొరకు కనిపెట్టు వారి యందు యెహోవా ఎలా ఉన్నాడు? ఆనందించు వాడై ఉన్నాడు. ప్రభువును మనం ఆనందపరచాలంటే లేదా ఆయన్ని సంతోషపరచాలంటే మనం ఏం చేయాలి? ఆయన యందు భయము భక్తి కలిగిన జీవితాన్ని జీవించాలని ప్రభువారు కోరుకుంటుంటారు. అంతేకాకుండా తన కృప కొరకు కనిపెట్టాలి. ఆయన కృప వలనే మనము ఇప్పటి వరకు సజీవముగా ఉన్నాము, బ్రతికి ఉన్నాము. ఇక ముందు కూడా మనము ఇదే విధముగా ఆయనలో జీవిస్తూ ఉండాలంటే మనకేం కావాలంటే దేవునికి కృప కావాలి. మనం ఎల్లప్పుడూ కూడా ఆ కృప కోసం కనిపెడుతూ ఉండాలి. కృప అనగా ఎటువంటి యోగ్యత లేని మనలకు దేవుడు బహుమానముగా దయచేసే వాటన్నిటిని మనం ఏమంటామంటే కృప అంటాం. ఉచితముగా, ఏ యోగ్యత లేకపోయినప్పటికీ మనకి ఉచితముగా ప్రభువు వలన అన్ని పొందుకుంటున్నాము ఆయన కృప ద్వారా. ఎవరైతే ఆయన యొక్క కృప కొరకు కనిపెట్టుకుని ఉంటారో వారి యందు యెహోవా అనగా దేవాది దేవుడు నిత్యము ఆనందించువాడై ఉన్నాడని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది. ప్రియులారా, ఇప్పుడు మనమందరము లేచి కొద్ది నిమిషములు స్తుతి ఆరాధన చేసుకుంటూ ప్రభువుని ఘనపరుచుకుందాం. మనమందరము లేచి నిలబడి మన రెండు చేతులు పైకెత్తి కొద్దిసేపు స్తుతి ఆరాధన చేసుకుందాం.
మహోన్నతుడా మహోన్నతుడా నీకే స్తోత్రం, స్తుతి 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 స్తుతి. హల్లెలూయా 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 హల్లెలూయా. గొప్ప రాజా నీకే స్తోత్రములు తండ్రి. అధిక శక్తి సంపన్నుడా నీకే స్తోత్రములు తండ్రి. ప్రభువైన అధిక శక్తి గల దేవా నీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రమయ్యా స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. పేదలను పైకి లేవనెత్తు దేవా నీకే స్తోత్రం తండ్రి. నేను వెంట కుప్పల మీద నుండి దీనులను పైకి లేవనెత్తే దేవుడు నీవేసయ్యా. స్తోత్రం స్తోత్రమయ్యా. నీ యందు భయభక్తులు కలిగి ప్రభువైనా నీ కృప కొరకు తండ్రి ప్రభ కనిపెట్టుకుని వారి యందు ప్రభ నువ్వు ఆనందించి వాడువై ఉన్నావు ప్రభా. నీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రతి ఒక్కరు ప్రభా నీ కృప కొరకు ప్రభానైనా ఎదురు చూచే బిడ్డలుగా ఉండాలి ప్రభానైనా. ఓపికతో కనిపెట్టుకునే వారిగా ఉండడానికి నీ సహాయం దయచేయమని అడుగుచున్నాం ప్రభా. నీకే స్తోత్రం 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 స్తోత్రం. పర్వతముల మీద గట్టి మొలిపించు దేవుడు నీవే ప్రభా. స్తోత్రమయ్యా. నీకు ఏది అసాధ్యం కాదు ప్రభా. సమస్తము సాధ్యం ప్రభా. నీకు సమస్తము సాధ్యపరిచే దేవానికే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నిజమైన దేవానికే స్తోత్రం. నమ్మకం కలిగిన దేవానికే స్తోత్రం. ప్రేమ కలిగిన దేవానికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. దయామయడానికే స్తోత్రమయ్యా. కరుణామయడానికే స్తుతులు స్తుతులు స్తోత్రములు తండ్రి నైనా. పరిశుద్ధుడానికే స్తోత్రములు ప్రభానైనా. తండ్రి నీకే స్తుతులు 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 స్తోత్రములు ప్రభా. ఏమిచ్చి నీ రుణాన్ని మేము తీర్చగలం ప్రభా. నీవు మాపై చూపుతున్న ప్రేమకు తండ్రి ప్రభానైనా. కేవలం తండ్రి మా విరిగి నలిగిన హృదయంతో తండ్రి ప్రభా కేవలం నీకు స్తుతులు అర్పించగలం ప్రభానైనా. మా స్తుతులపై మీరు ఆసీనుడు కమ్మని అడుగుచున్నాం ప్రభానైనా. నీకే స్తోత్రం. జీవాధిపతి నీకే స్తోత్రం ప్రభానైనా. తండ్రి నిత్య నమ్మకములకు కారణభూతుడానికే స్తోత్రం. సర్వాధికారి నీకే స్తోత్రం తండ్రి. సకల సృష్టికర్త నీకే స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతి 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 స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. నీకే స్తుతయ్యా. నీకే స్తుతులు ప్రభువైనా. నీకే స్తోత్రములు తండ్రి. నీకే మహిమ నీకే ఘనత ప్రభా. నీకే ప్రభావములు తండ్రి. సర్వకృపానిధి యగు దేవానికే స్తోత్రం ప్రభానైనా. సకల సృష్టికర్త నీకే స్తోత్రం స్తోత్రమయ్యా. సర్వము సృజించిన గొప్ప దేవానికే స్తోత్రం 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 స్తోత్రం. మనమందరము అలాగే ఆరాధించుకొని చూడగా ఒక పాట పాడి దేవుని నామాన్ని మనమందరం మహిమ పరుద్దాం. యేసే నా పరిహారి, ప్రియ యేసే నా పరిహారి. నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి. నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి. యేసే నా పరిహారి, ప్రియ యేసే నా పరిహారి. నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి. నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి. ఎన్ని కష్టాలు కలిగినా నన్ను కృంగించే బాధలెన్నో. ఎన్ని కష్టాలు కలిగినా నన్ను కృంగించే బాధలెన్నో. ఎన్ని నష్టాలు వాటిల్లినా ప్రియ ప్రభువే నా పరిహారి. ఎన్ని కష్టాలు వాటిల్లినా ప్రియ ప్రభువే నా పరిహారి.
యేసే నా పరిహారి ప్రియా యేసే నా పరిహారి నా జీవిత కాలమెల్లా ప్రియా ప్రభువే నా పరిహారి నా జీవిత కాలమెల్లా ప్రియా ప్రభువే నా పరిహారి నన్ను సాతాను వెంబడించిన నన్ను శత్రువు ఎదిరించిన నన్ను సాతాను వెంబడించిన నన్ను శత్రువు ఎదిరించిన పలు నిందలు నన్ను చుట్టిన ప్రియ ప్రభువే నా పరిహారి పలు నిందలు నన్ను చుట్టిన ప్రియ ప్రభువే నా పరిహారి యేసే నా పరిహారి ప్రియ యేసే నా పరిహారి నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి మణిమాలలో లేకులు పలు వేదనలు వేధించిన మణిమాలలో లేకులు పలు వేదనలు వేధించిన నరులెల్లరూ నన్ను విడిచిన ప్రియ ప్రభువే నా పరిహారి నరులెల్లరూ నన్ను విడిచిన ప్రియ ప్రభువే నా పరిహారి యేసే నా పరిహారి ప్రియ యేసే నా పరిహారి నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకుని ఉన్నట్లయితే మనం ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా మహాగరుడా మీకే స్తుతి 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 స్తోత్రం 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 ప్రభువానైనా అయా తండ్రి ప్రభా నీకు ఏమిచ్చి నీ రుణం తీర్చగలం ప్రభానైనా అయ్యా మా విరిగి నలిగిన హృదయంతో తండ్రి ప్రభానైనా నీకు స్తుతులు అర్పించుచుండగా మా స్తుతులపై మీరు ఆసీనుడు కండి ప్రభానైనా అయ్యా మా మందిరంలో మీరు నివసించమని అడుగుచున్నా ప్రభా మా మందిరం చుట్టూ నీ దేవతలు కావలి ఉంచమని అడుగుచున్నా ప్రభానైనా అయా సాతాను శక్తులు దూరపరచండి ప్రభానైనా అయ్యా ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దర్శించమని అడుగుచున్నాం ప్రభానైనా అయ్యా ఈ ఆరాధనంతట్లో పాల్గొన్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాం ప్రభయ్యా నీకు మహిమకరంగా ఈ ఆరాధనంతా జరగడానికి నీ సహాయం దయచేయమని అడుగుచున్నాం ప్రభా అయ్యా ఇంతవరకు తండ్రి పాటల ద్వారా నిన్ను స్తుతించి ఉన్నాం ప్రభా మా స్తుతులపై మీరు ఆశీనుడు కమ్మని అడుగుచున్నాం ప్రభానైనా మా స్తుతులకి తండ్రి ప్రభానైనా యోగ్యుడు మీరే ప్రభానైనా మా స్తుతికి పాత్రుడు నీవే యేసయ్యా నీకే స్తోత్రములు తండ్రి ప్రభా అయ్యా గడిచిన వారం నుండి ప్రభానైనా ఈ వారం వరకు నన్ను మమ్ములను ప్రతి ఒక్కరిని ప్రభానైనా నీ సజీవ రెక్కల కింద కాచి కాపాడినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభానైనయ్యా ఈ దినము చూడలేక ప్రభా క్షణము చూడలేక ప్రభా దినదినము ఎంతో మంది నశించిపోతున్నా ప్రభా మమ్మల్ని అయితే నీ ఉచితమైన కృప చొప్పున తండ్రి క్షేమముగా ఉంచి ప్రభానైనా ఈ ఉదయ కాల సమయంలో ప్రభా నిన్ను ఆరాధించడానికి ప్రభా
నీకు మంచి ఆరోగ్యం, బలమును, శక్తినిచ్చినందుకు ప్రభా నీకు వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభానైనా. ప్రభానైనా దేశంలో ఉన్న ప్రభానైనా కరోనా వైరస్ ను ప్రభానైనా తొలగించమని అడుగుచున్నాం ప్రభానైనా. వైరస్ నుండి తండ్రి ప్రతి ఒక్కరిని కాచి కాపాడమని అడుగుచున్నాం ప్రభానైనా. మా దేశాన్ని కాపాడమని అడుగుచున్నాం ప్రభానైనా. మా దేశ ప్రజలు రక్షించమని అడుగుచున్నాం ప్రభానైనా. నీ ఉచితమైన కృప చెప్పు ప్రభానైనా. నీ కృప తండ్రి ప్రతి ఒక్క బిడ్డపై ఉంచమని అడుగుచున్నాం ప్రభా. నీకే స్తోత్రములు స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభానైనా. ప్రభానైనా యేసయ్య తండ్రి ప్రభానైనా ఈ ఆరాధనలో మీరుండమని అడుగుచు ప్రభానైనా. అయ్యా నీ దైవ సేవకుని ప్రభానైనా ఇక ముందు తండ్రి ప్రభా వాక్యంలోకి వెలుచుండగా ప్రభానైనా వాక్యంలో మీరుండమని నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని అడుగుచున్నాం ప్రభానైనా యేసయ్య. నీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ తండ్రి ప్రభానైనా నీ వాక్యములో ఉన్న ప్రతి మాట ప్రభా ప్రతి ఒక్కరి హృదయాలు తాకడానికి ప్రభా నీ సహాయం దయచేయమని అడుగుచు ప్రభానైనా యేసయ్య. తండ్రి ప్రభా ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని ప్రభా ఆన్లైన్ లో ఎంతమంది అయితే చూస్తున్నారు ప్రభా ప్రతి కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభా. మీరే ప్రతి ఒక్క బిడ్డని దర్శించండి ప్రభా. ఎవరు ఎటువంటి కష్టాల్లో ఉన్నారో వారికి ఆదరణగా ఉండడానికి ఈ వాక్యం నీ సహాయం దయచేయమని అడుగుచు ఈ చిన్న ప్రార్థన నీ పాద సన్నిధి చేర్చుకోమని ఇక ముందున్న సమయం నీ పాదాలకు సమర్పించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మరొకసారి శుభాభివందనములు తెలియజేస్తున్నాను. ఇంతవరకు మనం పాటల ద్వారా, స్తుతి ఆరాధనల ద్వారా, ప్రార్థనల ద్వారా ప్రభు వారిని ఎంతగానో మహిమపరిచి ఉన్నాము. ఇప్పుడు వాక్యంలో ధ్యానం చేసుకుందాం. కొంతసేపు మన ఆత్మలకు కావలసినటువంటి ఆత్మీయ ఆహారమును సమృద్ధిగా దయచేయమని మన ప్రభువును ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు మహోన్నతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ యొక్క పరిశుద్ధమైన నామానికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నా ప్రభు. ఇంతవరకు ఆరాధనలో, పాటలలో, ప్రార్థనలో, స్తుతి ఆరాధనలో, వాక్య పఠనం చేయడంలో మీరు ఎంతగానో కృప చూపించినారు ప్రభా. ఇప్పుడు మేము వాక్యమును ధ్యానించుకొని చుండగా మీరు మాతో మాట్లాడండి. మాకు కావలసినటువంటి ఆత్మీయ ఆహారమును సమృద్ధిగా దయచేయండి. నీ ప్రజలకు కావలసినటువంటి వర్తమానమును మీరే అందించమని ఘనత, మహిమ, ప్రభావములు మీకే ఆరోపిస్తూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రియులారా, చాలా మంచిది. ఇప్పుడు మంచి భాగంలోనికి మనం వచ్చి ఉన్నాం. వాక్యము శ్రద్ధగా విందాం. ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశము విశ్వాసము ద్వారా స్వస్థత. చెప్పండి అందరూ. విశ్వాసము ద్వారా స్వస్థత. విశ్వాసం అనగా నమ్మకం. నమ్మకం ఉంచడం ద్వారా ప్రభువునందు ఎవరైతే నమ్మకం ఉంచుతారో వారికి గొప్ప స్వస్థతలు, అద్భుతాలు, ఆశ్చర్య కార్యములు ఎన్నో జరిగినట్లు మనం దైవ గ్రంథంలో చూడగలం. అదే విధముగా అనేక చోట్ల, అనేక సంఘాలలో దేవుడు చేసినటువంటి అద్భుత కార్యములు కూడా మనం స్వయంగా చూస్తూ ఉన్నాం. అదే రకముగా విశ్వాసం ద్వారా ఒక గొప్ప స్వస్థత జరిగింది బైబిల్లో. ఆ యొక్క స్వస్థత ఏ విధంగా జరిగింది, ఎంత గొప్ప విశ్వాసము అనేటువంటిది మనం ఈరోజు ధ్యానం చేసుకుందాం. ప్రియులారా, విశ్వాసం ద్వారా స్వస్థత కలుగుతుందా లేదా? ఎలాంటి విశ్వాసం కావాలి? స్వస్థత కావాలంటే మనం ఎవరి మీద ఆధారపడాలి అనేటువంటి విషయాన్ని మనం ధ్యానం చేసుకుందాం. మార్కు సువార్త 5వ అధ్యాయము 25వ వచనం నుండి 34వ వచనం వరకు ఈ విధముగా వ్రాయబడి ఉంది. చదవండి. మార్కు సువార్త 5వ అధ్యాయము
25వ వచనం నుండి 34వ వచనం వరకు అక్కడ ఒక స్త్రీ కనబడుతుంది. ఆమెకు కలిగిన రోగము కనబడుతుంది. ఆమెకు కలిగిన స్వస్థత కూడా మనం చూడగలం. 12 ఏండ్ల నుండి రక్తస్రావ రోగము కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతయు వ్యయం చేసుకొని ఎంత మాత్రము ప్రయోజనము లేక మరింత సంకటపడెను. ఓకే చాలండి. యేసు ప్రభు వారు ఈ భూలోకములో సంచరిస్తున్న సమయంలో ఆయన అనేక స్వస్థత కార్యములు, అద్భుతములు, ఆశ్చర్య కార్యములు ఎన్నో చేశారు. ఆ గలిలయ సముద్ర తీర ప్రాంతంలో ఉన్నటువంటి అనేక మంది రోగులను, దెయ్యం పట్టిన వారిని, ఎంతో మందిని స్వస్థపరిచినట్లుగా, బాగుపరిచినట్లుగా మనం దైవ గ్రంథంలో చూడగలం. ఆయన ఆ అద్దరున వాక్యమును బోధిస్తుండగా ఒక మనుషుడు వచ్చి, అయ్యా, నా కుమారుడు, నా కుమార్తె, చూడండి, నా కుమార్తె చావనై ఉన్నది, అది బాగుపడినట్లు నీవు వచ్చి దాని మీద నీ చేతులు ఉంచవలనని ఆయనను బతిమాలుకొనగా. ఇక్కడ ఒక సంగతి జరుగుతుంది. ఒక వ్యక్తి యొక్క కుమార్తె చావు సిద్ధముగా ఉందంట. అయితే ఈయన ఆ సముద్ర తీర ప్రాంతంలో స్వార్థ ప్రకటిస్తున్నారు. ఆయన శిష్యులు కలిసి ఆయన చుట్టూ జన సమూహం తండోపతండాలుగా ఉంది. ఒక తిరునాలకు జనం ఎలా వస్తారో అంత గొప్ప సమూహం. ఎందుకు అనగా ఆయన ద్వారా మేళ్లు పొందాలని, రోగాలు స్వస్థపరచబడాలని, మంచి ఆరోగ్యం కావాలని చాలా మంది స్వస్థతల కోసం ఆయన చుట్టూ గుమ్ముకూడుతూ ఉండేవారనమాట. అలాంటి గుమ్ముకూడిన సమయంలో ఒక స్త్రీ కనబడుతుంది. ఆ యొక్క స్త్రీ యొక్క వ్యాధిని ఇక్కడ దైవ గ్రంథంలో రాసి ఉన్నారు. 12 ఏండ్ల నుండి రక్తస్రావ రోగము కలిగిన ఒక స్త్రీ ఉండారు. ఎన్ని సంవత్సరాల నుంచి అంటే 12 సంవత్సరాల నుండి. ఒక వారం రోజులు జ్వరం వస్తేనే తల్లడిల్లిపోతాం, చాలా నీరసించిపోతాం. ఒక సంవత్సరం పాటు మంచం మీద ఉంటేనే ఇంట్లో వారు, బంధువులు, ఇరుగుపొర వారు, స్నేహితులు కూడా ఎంతగానో విసుక్కుంటూ ఉంటారు. కుటుంబ సభ్యులు ఎంతగానో బాధపడుతూ ఉంటారు. అలాంటిది ఒక స్త్రీ 12 సంవత్సరాలుగా రక్తస్రావ రోగముతో బాధపడుతూ ఉందండి. ఎంత విచారకరం. 12 సంవత్సరాలుగా బ్లడ్ పోతూ ఉంది, రక్తం పోతూ ఉంది, చాలా నీరసించిపోతూ ఉంది, చాలా మనోవేదన చెందుతుంది. బంధువులందరూ కూడా ఆమెను పక్కన పెట్టారు. గ్రామస్తులందరూ కూడా ఆమెని అంటుకోవడానికి కూడా ఇష్టపడరు. ఎందుకంటే ఆమె ఒక భయంకరమైన రక్తస్రావ రోగంతో బాధపడుతూ ఉంది. ఆమె దగ్గరికి వెళ్ళడానికి కూడా ఎవరు ఇష్టపడరు. ఎంతో నిత్యము నరకయాత్ర అనుభవిస్తూ ఉంది. రోజు రోజుకి ఆమె బాధ ఎక్కువైపోతుంది తప్ప తగ్గడం లేదు. చాలా బాధపడుతుంది. కుటుంబం అంతా చేదరించుకుంటూ ఉన్నారు. ఎన్నో అవమానాలు, ఎంతో ఇబ్బంది, నరకయాత్ర అనుభవిస్తూ ఉంది. అలాగే ఆమె ఏమీ ఊరుకోలేదండి. చదవండి. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి, చూడండి, ఆసుపత్రికి వెళ్ళింది. అనేక మంది డాక్టర్లకు, వైద్యులకు చూపించుకుంది. అయ్యా, నా పరిస్థితి చాలా కాలంగా రక్తస్రావ రోగముతో బ్లీడింగ్ పోతూ, రక్తం కారుతూ చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాను. ఆ యొక్క సమస్యను పరిష్కరించండి
నాకు వైద్యం చేయండి అని ఎంతో మంది వైద్యులను ఆశ్రయించిందండి. ఎంతో మందిని ఎన్నో చోట్ల తిరిగింది. ఎంతో మంది వైద్యులను సంప్రదించింది. అయినా సరే ఆమె యొక్క వ్యాధి తీవ్రత ఎక్కువైందే కానీ ఏమాత్రము తగ్గలేదండి. చాలా భయంకరంగా రక్తం కారిపోతూ, వేదన పడుతూ, నీరసించిపోతూ, ప్రతిదినము కూడా నేను ఎందుకు బ్రతుకుతున్నానా, ఇలాంటి బ్రతుకు నాకెందుకు అని ఆమె తన మనసులో చాలా బాధపడుతూ ఉండవచ్చు. ప్రియులారా, ఇలాంటి బాధ మనలో ఎవరికి కూడా రాకూడదు. చాలా తట్టుకోలేని బాధ, చాలా భయంకరమైన బాధ. ఎంతో మంది వైద్యులకు చూపించింది కానీ ప్రయోజనం లేకపోయింది. తనకున్నటువంటి ఆస్తిని, డబ్బును, ధనానంతా వెచ్చించి ప్రతి దినము వైద్యుల దగ్గరకు కాళ్ళు అరిగిపోయేలా తిరుగుతూ ఎంతో డబ్బు ఖర్చు పెట్టింది కానీ ఏమాత్రం కూడా ప్రయోజనం లేకుండా పోయిందండి. ఏమాత్రము ప్రయోజనం లేదు. మరి ఎక్కువగా పెరుగుతుందే తప్ప ఆ బాధ తగ్గటం లేదు. తర్వాత మనం చూసినట్లయితే తనకు కలిగినదంతయు వ్యయము చేసుకుని ఇంత మాత్రమును ప్రయోజనం లేక మరింత సంకటపడను. ఏమైందట? మరింతగా ఇంకా బాధకు ఎక్కువ గురైంది. ఇంకా ఎక్కువగా రక్తం కారిపోతూ ఉంది. చాలా బాధ, చాలా వేదన, చెప్పసఖ్యము కాని బాధ అనమాట. మనోవేదన చెందుతూ ఉంది. నాన్న వారు ఎవరు కూడా ఆమె దగ్గరికి రావడం లేదు. ఆమెను పలకరించడం లేదు. ఆమెను ప్రక్కన పెట్టేశారు. చాలా మనోవేదనకు గురైంది. ఇలాంటి బ్రతికినా ఎందుకు నాకు ఈ బ్రతుకు, నేను మరణమైతే బాగుండు అని అనేక సార్లు ఆమె అనుకుని కూడా ఉండవచ్చు. అనేక సార్లు. అయితే ఈ విధముగా ఉండగా ఆమె యేసును గూర్చి విన్నదండి. ఎవరిని గూర్చి విన్నదండి? యేసు ప్రభు వారిని గూర్చి విన్నది. ఆ యొక్క ప్రాంతంలో యేసు ప్రభు వారు అనేక మందికి స్వస్థత కలుగు చేయడం, అనేక మంది వ్యాధులను బాగుపరచడం విన్నది. కానీ ఆమె రావడానికి భయం. సమాజం ఏమనుకుంటుందో, బయటికి వెళితే నా ఇరుగు పొరుగు వారు ఏమనుకుంటారో అని చెప్పి ఆమె కొంతకాలం ఆగి ఉండవచ్చు. వైద్యుల దగ్గరికి వెళుతూ ఉంది. ఈరోజు తగ్గుతుందా, రేపైనా తగ్గుతుందా, ఎల్లుండైనా తగ్గుతుందా, ఒక నెల తర్వాత అయినా తగ్గుతుందా అని ఎంతో ఆశతో ఎదురు చూస్తూ ఉండవచ్చు. కానీ ఏమాత్రం కూడా ఆ రక్తస్రావ రోగము, ఆ రక్తము కారిపోతున్నటువంటి ఆ వ్యాధి ఏమాత్రము తగ్గలేదు. అయితే ప్రభు వారి కోసం విన్నది. ఆయన అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు, స్వస్థపరచు దేవుడు. ఎలాంటి వ్యాధినైనా ఆయన నయం చేయగలడు. ఆయన దగ్గరికి వెళితే నా బాధ నివారణ అవుతుంది, తగ్గిపోతుంది, నాకు స్వస్థత కలుగుతుంది, ఈ బాధ నుండి నేను విముక్తి పొందగలను అని మొట్టమొదటిగా ఆమె విశ్వాసం ఉంచింది. ఏముంచిందండి? విశ్వాసం ఉంచింది. ప్రభు మీద విశ్వాసం ఉంచింది. ప్రభు కోసం విన్నది. ప్రభు చేసే గొప్ప ఆశ్చర్యకాలను గురించి ఈనాట అందుకుంటుంటే విన్నదనమాట. ఒకరోజు తీర్మానించుకుంది, ఎలాగైనా సరే నేను ప్రభు దగ్గరికి వెళ్ళాలి, నా వ్యాధిని నేను నయం చేసుకోవాలి, నేను స్వస్థత పొందాలి అని ఆ స్త్రీ ఎంతో ఆశతో ప్రభు వారి దగ్గరికి వచ్చినట్లుగా కనబడుతూ ఉంది. చదవండి. ఆమె యేసును గూర్చి విని, నేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టినా బాగుపడుదును అనుకుని జన సమూహములో ఆయన వెనుకకొచ్చి ఆయన వస్త్రం ముట్టాను. రైట్. ఆమె ఒక తీర్మానానికి వచ్చేసింది. పలానా చోట గలిలయ సముద్ర తీర ప్రాంతంలో
ప్రభువారు ఉన్నారు అని తెలుసుకోండి. ఆయన చుట్టూ కొన్ని వందల వేల మంది జనసంఖ్య ఉంది. తండోపతండాలుగా ఆయన ఎక్కడున్నారంటే అక్కడికి జనాలు సమూహంగా గుమికూడి వచ్చేస్తా ఉన్నారు. వారి యొక్క సమస్యలు ఆయనకి చెప్పుకుంటూ ఉన్నారు, వారి బాధలు ఆయనకి చెప్పుకుంటూ ఉన్నారు, స్వస్థత పొందుకుంటూ ఉన్నారు, ఆరోగ్యం పొందుకుంటూ ఉన్నారు. ఆయన శిష్యులు ఆయన వెంటే ఉన్నారు. అలాంటి సమయంలో ఆ స్త్రీ ధైర్యంతో గొప్ప తీర్మానం చేసుకుంది, నేను ఈరోజు ఎలాగైనా సరే ప్రభు దగ్గరికి వెళ్ళాలి, ఆయన కలుసుకోవాలి. ఆయన వెనక్కి వెళ్ళి ఆయన వస్త్రం, ఆయన చొక్కా అంచు ముట్టుకుంటే చాలు నాకు వెంటనే స్వస్థత కలుగుతుంది అనే ఒక గొప్ప తీర్మానానికి వచ్చిందండి. ఎంత గొప్ప విశ్వాసం చెప్పండి. యేసు ప్రభు వారిని, ఆయన యొక్క వస్త్రాన్ని వెనక ముట్టుకుంటే చాలు నాకు స్వస్థత కలుగుతుంది, నాకు ఆరోగ్యం కలుగుతుంది అనేటువంటి గొప్ప నమ్మకంతో ఆయన మీద అపారమైన విశ్వాసం కలిగి ఆయన దగ్గరికి వచ్చినట్లుగా దైవ గ్రంథంలో కనబడుతుంది. తనకు కలిగిన డబ్బంతా ఖర్చు పెట్టేసింది, ఫలితం మాత్రం శూన్యం, ఎంత మాత్రం ప్రయోజనం లేదు. ఏ డాక్టర్ కూడా ఆమె యొక్క బాధను నివారించలేకపోయాడు, ఏ వైద్యము కూడా ఆమెకు పని చేయలేదు. రోజు రోజుకి రక్తస్రావము పెరిగిపోతూ ఉంది, నీరసమైపోతూ ఉంది, చాలా బాధ అనిపిస్తుంది. అలాంటి సమయంలో ప్రభు కోసం వినడం, ఆయన మీద విశ్వాసం ఉంచడం, ఆయన దగ్గరికి వెళితే నాకు స్వస్థత కలుగుతుంది, నా రక్తము కారణం ఆగిపోతుంది, నాకు ఈ వ్యాధి నుండి నాకు విడుదల దొరుకుతుంది అని ఒక బలమైన విశ్వాసంతో ప్రభువారు ఎక్కడ ఉన్నారో కనుక్కొని, ఎవరేమైనా అనుకొని, చాలా మంది అనుకుంటుంటారు ఈ లోకంలో చూసినట్లయితే ప్రభు నమ్ముకోమంటే, అయ్యో నా బంధువులు ఏమనుకుంటారో, నా ఇరుగు పొరుగు వారు ఏమనుకుంటారో, నా చుట్టుపక్కల సమాజం ఏమనుకుంటుందో, నన్ను చిన్న చూపు చూస్తారేమో, నన్ను హేళన చేస్తారేమో అని ఈనాడు అనేక మంది ప్రభు చెంతకు రాలేకపోతున్నారు, ఆయన ద్వారా మేలులు పొందలేకపోతున్నారు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ స్త్రీ, రక్తస్రావ రోగము కలిగిన ఈ స్త్రీ, 12 సంవత్సరాలుగా ఎంతో నరకయాతన అనుభవిస్తున్నటువంటి ఈ స్త్రీ సమాజాన్ని లెక్క చేయలేదు, బంధువులను లెక్క చేయలేదు, ఇరుగు పొరుగు వారిని లెక్క చేయలేదు. ఎవరు ఏమనుకున్నా సరే నేను ఈరోజు ప్రభు దగ్గరికి వెళ్తాను, నా బాధను నేను తగ్గించుకోవాలి, ఈ బాధ నుండి నేను విముక్తి పొందాలి అనేటువంటి గొప్ప తీర్మానంతో ప్రభు వారి దగ్గరికి వచ్చేసిందండి. ప్రభు శిష్యులందరూ ఉన్నారు, గొప్ప జనసమూహం ఉంది, కుటుంబ సభ్యులందరూ కూడా పక్కన పెట్టేసినా సరే ఏమాత్రము ఎవరికి చెప్పకుండా ఆమె ప్రభు వారి దగ్గరికి వచ్చింది. ఎంతో నీరసంతో, నడవలేని స్థితిలో, కృషించిపోతున్న స్థితిలో, కృంగిపోయి ఎన్నో అవమానాలు, ఎన్నో చీత్కారాలు ఆమె భరించి చివరికి చనిపోయినా బాగుండు అని అనేక సార్లు ఆమె ఎంతో మదన పడుతూ వేదన పడుతూ ఉండవచ్చు. అలాంటి పరిస్థితులు ప్రభు వారి దగ్గరికి వచ్చిందనమాట. ప్రభువు గురించి విన్నది, ఆయన ఆశ్చర్యకారాల గురించి విన్నది, ఆయన స్వస్థపరిచేవాడని తెలుసుకుంది, బలమైన విశ్వాసం వచ్చింది. ఆయన తప్ప, ఆ యేసు ప్రభు తప్ప ఈ రోగాన్ని ఈ లోకంలో ఎవరు బాగు చేయలేరు, ఎవరి దగ్గరికి వెళ్ళినా వేస్ట్. ఎంతో మంది, కొన్ని వందల వేల మంది డాక్టర్లను సంప్రదించాను, ఫలితం లేదు. ఈయన మాత్రమే నా యొక్క వ్యాధిని తగ్గించగలడు, నన్ను స్వస్థపరచగలడు అనే బలమైన నమ్మకంతో ప్రభు దగ్గరికి వచ్చినట్లుగా దైవ గ్రంథంలో వ్రాయబడి ఉంది. వచ్చి చాటుగా ఆ జనసమూహంలో వెనక నుండి ఆయన యొక్క వస్త్రమును ముట్టుకుంటే నేను బాగుపడతానని అనుకుని ఒక గట్టి తీర్మానంతో, ఒక గొప్ప నమ్మకంతో, విశ్వాసముతో ఆయన దగ్గరికి వచ్చినట్లుగా మన దైవ గ్రంథంలో మనం చూడగలం. చూడండి, ఆమె యేసుని గురించి విని ఆయన వస్త్రం మాత్రము ముట్టిన బాగుపడదని అనుకుని జన సమూహంలో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టాను. వెంటనే ఆయన వెనుకకు వచ్చేసి ప్రభువారు నడుచుకుంటూ వెళ్తున్నారు. ఆయన వెనక నుండి వచ్చి ఆయన యొక్క అంగి యొక్క వస్త్రాన్ని ముట్టుకుందండి.
ఆయనకు వస్త్రాన్ని ముట్టుకుంది. ఎంత ధైర్యం చేసింది చూడండి, ఎంత సాహసం. ప్రభువారు దేవాది దేవుని యొక్క వస్త్రాన్ని ముట్టుకుంటే నేను బాగుపడతానని ధైర్యంతో వచ్చి వెనక నుంచి ఆయనకు వస్త్రాన్ని ముట్టుకుంది. వెంటనే చదవండి, వెంటనే ఆమె రక్తధార కట్టెను. వెంటనే ఇమీడియట్లీ చూడండి, ఒక కరెంట్ ఉంది, విద్యుత్ ప్రవాహం వైర్లో. ఆ వైరుని ముట్టుకున్నప్పుడు ఏం చేస్తుంది? వెంటనే ఏం చేస్తుంది? షాక్ కొడుతుంది. వెంటనే షాక్ కొడుతుంది. అంతే తప్ప ఒక గంట తర్వాత, ఒక అరగంట తర్వాత, ఒక 10 నిమిషాల తర్వాత అది షాక్ కొట్టదు. అది ముట్టుకుంటే వెంటనే షాక్ కొడుతుంది. అదే విధముగా ప్రభువారిని ఎప్పుడైతే ముట్టుకుందో వెంటనే చూడండి, వెంటనే అనే మాట వ్రాయబడింది. వెంటనే ఆమె రక్తధార ఏమైపోయిందండి? కట్టెను, ఆగిపోయింది. కారే రక్తము వెంటనే ఆగిపోయింది. ఆమెకు తెలుస్తుంది బ్లడ్ ఆగిపోయింది, బ్లడ్ కారణం ఆగిపోయింది. ఎంత ఆశ్చర్యం, ఎంత సంతోషం, ఎంత ఆనందం. 12 సంవత్సరాలుగా ఎంతో నరకయాతన అనుభవిస్తున్న ఆ స్త్రీ ఒక్క క్షణంలోనే వెంటనే ఆయన ముట్టుకున్న వెంటనే ఆ యొక్క రక్తధార కట్టేసిందండి. రక్తధార కట్టింది. ఎంత గొప్ప ఆశ్చర్యం, ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప అద్భుతం. చాలా గ్రహించింది అనమాట. వెంటనే స్వస్థత కలిగిందా? చదవండి. గనుక తన శరీరములోని తన బాధ నివారణ అయినదని గ్రహించుకుంది. నా బాధ తగ్గిపోయింది, రక్తం కారణం ఆగిపోయిందని ఆమె గ్రహించుకున్నది. వెంటనే యేసు తనలో నుండి ప్రభావము బయలు వెళ్ళనని తనలో తాను గ్రహించి జన సమూహం వైపు తిరిగి నా వస్త్రములు ముట్టినది ఎవరని అడుగుగా. చూడండి, వెంటనే ప్రభువారిలోంచి ఒక ప్రభావం, ఒక శక్తి వెళ్ళింది. ప్రభువారికి తెలుసు ఎవరు ముట్టుకున్నారో, ఎవరు ఆయన దగ్గరికి వస్తున్నారో అన్నీ తెలుసు. ఆయన అందరి హృదయాలను ఎరుగిన దేవుడు. ఎవరు ఏ సమస్యల్లో ఉన్నారో, ఎవరు రకరకాల వ్యాధులతో ఇబ్బంది పడుతున్నారో ఆయనకు సమస్తము తెలుసు. కాకపోతే నువ్వు ఆయన దగ్గరికి రావాలి, నువ్వు ఆయన గురించి వినాలి, ఆయన రక్షకుడు అని తెలుసుకోవాలి. నీ వ్యాధి ఆయన దగ్గరికి వస్తే స్వస్థత కలిగి ఉంటుందని నువ్వు బలమైన విశ్వాసం కలిగి ఉండాలి. అలా విశ్వాసం కలిగి ఆయన దగ్గరికి వచ్చి ఆయన వస్త్రం ముట్టుకుంది. ఈ యొక్క రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ, ఆమె యొక్క పేరు వ్రాయబడలేదు కానీ రక్తస్రావ రోగము కలిగిన స్త్రీ అని మాత్రమే వ్రాయబడినట్లు దేవగ్రంథంలో ఉంది. వెంటనే ఆయనలోంచి ప్రభావం వెళ్ళిపోయింది. ఎవరు నన్ను ముట్టుకున్నారు? నాలో నుంచి ఒక గొప్ప ప్రభావం బయలు వెళ్ళింది. ఎవరు 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 చూడండి, ఎవరో తెలియదా? ప్రభు వారికి తెలుసు. కానీ ఆయన చేసినటువంటి అద్భుత కార్యము, ఆమె పొందినటువంటి స్వస్థత కార్యము ప్రజలందరూ తెలుసుకోవాలి, ప్రజలందరూ గ్రహించాలి. ఆయన ఎంత ఆశ్చర్యకరుడు, ఎంత అద్భుతముగా చేయగల శక్తి ఉందో ప్రజలందరూ గ్రహించాలి. ఆ స్త్రీ కూడా సాక్ష్యం ఇవ్వాలి ప్రజలందరికీ అటువంటి గొప్ప ఉద్దేశంతో ప్రభువారు ఎవరు నన్ను ముట్టుకున్నది అని అడిగినప్పుడు అప్పుడు శిష్యులు అంటున్నారు, ఏమంటారు చెప్పండి? వెంటనే జన సమూహములు శిష్యులను అడుగుతా ఉన్నారు ప్రభువారు. నాలోంచి ఒక ప్రభావం బయలు వెళ్ళింది. ఎవరో నన్ను ముట్టుకున్నారు, ఎవరో నన్ను ముట్టుకున్నారు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభు వారి దగ్గరికి వచ్చి ఆయనది విశ్వాసం ఉంచి ఆయనను ముట్టుకొని ఆయన ద్వారా స్వస్థత పొందాలని నువ్వు కోరుకుంటున్నావా? నువ్వు ఎలాంటి రోగముతో ఉన్నానో సరే, ఎలాంటి వ్యాధితో బాధపడుతూ ఉన్నానో సరే, ప్రభువారు నీ ఎంత కాలం నుంచి నువ్వు బాధపడుతున్నా, ఎలాంటి రోగమునైనా ప్రభువారు స్వస్థపరచగల శక్తివంతుడని నువ్వు విశ్వాసం నుంచి ఆయన దగ్గరికి వచ్చినట్లయితే నీ వ్యాధి నయమవుతుంది, నీకు శీఘ్రముగా స్వస్థత లభిస్తుంది. పరిపూర్ణమైన విశ్వాసంతో రావాలి. ఈ స్త్రీ పరిపూర్ణ విశ్వాసం కలిగి
నాకు యేసు ప్రభు తప్ప ఇంకెవరు స్వస్థత ఇవ్వలేరు, నా బాధ ఎవరు తీర్చలేరు. ఎవరు తీర్చలేని బాధ ఇది, ఎవరు నయం చేయలేని బాధ అని ఆ స్త్రీ గ్రహించింది. ప్రభువారి కోసం విన్నది, ఆయన దగ్గరికి వచ్చింది, వస్త్రం ముట్టుకుంది. వెంటనే ప్రభువులోంచి ఒక శక్తి, ఒక ప్రభావం బయలు వెళ్ళింది. ఆమెకు రోగాన్ని స్వస్థపరిచింది. వెంటనే రక్తధార ఆగిపోయింది. ఈ విషయాన్ని ఆ స్త్రీ గ్రహించింది. ఒక నిర్ణయానికి వచ్చింది. ఎంతో సంతోషం, ఎంతో ఆనందము. ఎంతో సంవత్సరాలుగా 12 సంవత్సరాలుగా నరకయాతన అనుభవిస్తున్నట్టే ఆ స్త్రీకి ఒక గొప్ప శాంతి లభించింది, గొప్ప ఉపశమనం, గొప్ప అద్భుతం జరిగింది. ప్రభు వారు అడుగుతున్నారు, ఎవరు నన్ను ముట్టుకున్నారు? నాలోంచి గొప్ప ప్రభావం బయలు వెళ్ళింది అని అడుగుతూ ఉన్నప్పుడు శిష్యులు అంటున్నారు, అయ్యా ప్రభువా, చూశారు కదా, ఇంతమంది జనసమూహం కిక్కిరిసిపోయి ఉన్నారు. జనాలు మేము కంట్రోల్ చేయలేకపోతున్నాం. ఇంతమందిలో ఎవరు ముట్టుకున్నారో మాకేం తెలుసు? ఎవరు ముట్టుకున్నారని మమ్మల్ని అడుగుతున్నావా? కిక్కిరిసిన జనంలో ఎవరు ముట్టుకున్నారని మేము చెప్పగలం. చూడండి, ఒక గొప్ప సెలబ్రిటీ వచ్చినప్పుడు, లేదంటే ఒక మంత్రి స్థాయి అధికారి వచ్చినప్పుడు జనాలందరూ తండోపతండాలుగా వస్తూ ఉంటారు. ఆయనకి వారి యొక్క సమస్యలు చెప్పుకోవాలని, వారి యొక్క బాధలు చెప్పుకోవాలని ఎంతోమంది వస్తూ ఉంటారు. కానీ చుట్టూ ఉన్న జనాలు మాత్రం ఏం చేస్తారంటే రాణిని కంట్రోల్ చేస్తూ ఉంటారు. అక్కడ కూడా శిష్యులు జనాన్ని కంట్రోల్ చేయలేని పరిస్థితి. వారి యొక్క సమస్యలను బట్టి, వారి యొక్క ఇబ్బందులను బట్టి, వారి యొక్క వ్యాధులను బట్టి ప్రభువారిని కలుసుకోవాలని, ప్రభువారిని ముట్టాలని, ఆయన చేత స్వస్థపరచబడాలని ఎంతో మంది వేల మంది ఆయన చుట్టూ వస్తూ ఉన్నారు. జనసమూహం కిక్కిరిసిపోయి ఉన్నారు, ఆయన మీద పడుతూ ఉన్నారు. శిష్యులు అంటున్నారు, ప్రభువా, ఇంతమంది జనసమూహంలో కిక్కిరిసిపోయి ఉన్నప్పుడు ఎవరిని మనం చెప్పగలం? నా వస్త్రములు ముట్టుకున్నది ఎవరు అని అడుగుతున్నావు? నన్ను ముట్టిన వెంటనే అడుగుచున్నావా అని శిష్యులు అంటున్నారు అన్నమాట. ఆ కార్యము చేసిన ఆమెను కనుగొనవలనని ఆయన ఏం చేశారంటే చుట్టూ చూచాను. ప్రభువారు చుట్టూ తిరిగి చూశారు. ఎవరు బయటకు వస్తారు, ఎవరు చెప్తారు? ఆ స్త్రీ తెలుసు ప్రభువారికి. తన యొక్క ప్రభావం ఏ స్త్రీలోకి వెళ్ళిందో, ఏ స్త్రీ అయితే స్వస్థపరచబడిందో ప్రభువుకు తెలుసు. కానీ ఆ స్త్రీ బయటికి రావాలి. అంతా జనసమూహం గుమ్ముగూడి ఉన్న ఆ యొక్క చుట్టూ ప్రజల్లో నుండి ఆ స్త్రీ ఒక్కతే, స్వస్థపరచబడిన ఆ స్త్రీ బయటికి రావాలి, ధైర్యంగా ముందుకు రావాలి, సాక్ష్యం ఇవ్వాలి. అది ప్రభు వారి యొక్క కోరిక. చదవండి. అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతంతయు ఆయనతో చెప్పాను. వెంటనే ఆ స్త్రీ స్వస్థత పొందిన ఆ స్త్రీ ప్రభువారు చెప్పిన వెంటనే భయముతో, ఎలాగండి? భయముతో. ఎందుకని భయం? రహస్యముగా, ఆయనకు తెలియకుండా, ఆయనతో ఏమి మాట్లాడకుండా వెనక తట్టు వచ్చి ముట్టుకుంది. స్వస్థపరచబడింది. ఆయన యొక్క ప్రభావాన్ని పొందుకుంది ఆ స్త్రీ. అందుచేతనే భయపడుతూ, ఎవరైనా ఏమైనా అంటారేమో ఆయన ముట్టుకున్నందుకు, చుట్టూ ఉన్న జనాంగం ఏమైనా అంటారేమో, ఎవరైనా గద్దిస్తారేమో అని భయపడుతూ, ప్రభువారిని చూసి భయముతో వణుకుచు, గజగజ వణుకుచు ఆయన దగ్గరికి వచ్చి ఆయన పాదాల మీద సాష్టాంగపడి ప్రభువా, నేనే ఆ స్త్రీని, నేనే ప్రభువా, మీకు తెలియకుండా నేను ముట్టుకున్నాను ప్రభువా అని చెప్పి తన పరిస్థితి అంతా, తన పడినటువంటి కష్టము, ఇన్ని సంవత్సరాల నుండి వేదన పడింది, తన రోగమును ఎంతగా భరించింది, ఎంతమంది వైద్యులకు చూపించుకుంది, కుటుంబ సభ్యులు, ప్రజలు, ఇరుగు పొరుగు వారు తనని ఎంతగా ఇబ్బందులకు గురి చేశారు,
ఎంతగా అవమానపరిచారు, ఎంత బాధ అనుభవించింది. తన పరిస్థితి అంతా ప్రభువారికి వివరించిందండి. ప్రభువారు ఓపికతో విన్నారు, ఓపికతో విన్నారు. చూడండి ఎంత గొప్ప విషయం. ప్రభువారు నీ సమస్యను, నా సమస్యను, మనందరి సమస్యలు కూడా వినే దేవుడు, అర్థం చేసుకునే దేవుడు, పరిష్కారం చూపించే దేవుడు, స్వస్థపరిచే దేవుడు. కాకపోతే నువ్వు ఆయన దగ్గరికి రావాలి, ఆయన దగ్గరికి రావాలి. నీ పరిస్థితి ఆయనకి చెప్పుకోవాలి. ఆయన యందు నీవు విశ్వాసం ఉంచాలి. బలమైన నమ్మకం కలిగి ఆయనను వేడుకున్నట్లయితే నీ సమస్యకు ఈయన దగ్గర మాత్రమే పరిష్కారం లభిస్తుంది, పరిష్కారం లభిస్తుంది. ప్రియులారా, ఈ వాక్యం వింటున్నా మీలో ఏ సమస్య ఉన్నా, ఎటువంటి భయంకరమైన రోగం ఉన్నా, ఎటువంటి ఆర్థిక పరిస్థితి ఉన్నా, ఎవరో తీర్చలేని సమస్య ఉన్నా, నీ కుటుంబ సభ్యుల చేత నువ్వు ఎన్నో అవమానాలు పొందుతున్నా, సమాజం చేత నువ్వు ఎంతగా వెలివేయబడుతున్నా, ఎవరు నిన్ను లెక్క చేయకున్నా, నీ యొక్క పరిస్థితిని ప్రభువారి దగ్గరికి వచ్చి వివరించినట్లయితే, ఆయనకు చెప్పుకున్నట్లయితే నీకు శాంతి లభిస్తుంది, నీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది, నీ యొక్క రోగానికి స్వస్థత కలుగుతుంది. ప్రియులారా, ఈ సమయంలో ఈ వాక్యం వింటున్న నీకు ఏ సమస్య ఉన్నా ప్రభు దగ్గరికి రా, ప్రభుకి నీ సమస్యను చెప్పుకో. ఈ 12 సంవత్సరాల నుంచి రక్తస్రావ రోగంతో బాధపడుచున్న ఈ స్త్రీ వెంటనే ఒక క్షణంలోనే తన సమస్యకు పరిష్కారము లభించింది, స్వస్థత పొందుకుంది. ఎంత గొప్ప ఆశ్చర్యం, ఎంత గొప్ప ఆశ్చర్యం. ఎంతో మంది వైద్యులకు చూపించింది, ఎన్నో తిప్పలు పడింది, డబ్బంతా ఖర్చు పెట్టింది, అందరి చేత ఛేదరించబడింది. కానీ ప్రభువారు ఒక్క క్షణంలోనే స్వస్థత దయచేశారు. ఆయన వస్త్రం ముట్టుకుంటే చాలు స్వస్థత కలుగుతుందని ఒక నమ్మకంతో, ఒక బలమైన తీర్మానంతో వచ్చింది. వెనక నుంచి వస్త్రం ముట్టుకుంది, వెంటనే రక్తధార కట్టేసింది. ప్రభువారిలోంచి ప్రభావం వెళ్ళి ఆమెను వెంటనే స్వస్థపరిచింది. ప్రభు అడుగుతున్నారు, ఎవరు నన్ను ముట్టుకున్నది అని అన్నప్పుడు శిష్యులు అంటున్నారు, ప్రభువా ఎవరని మేము చెప్పగలం? అందరూ కిక్కిరిసిన జనంలో, ఇన్ని వేల మందిలో ఎవరు నిన్ను ముట్టుకున్నారో మాకేం తెలుసు అని అడిగినప్పుడు, లేదు లేదు, ఎవరో నన్ను ముట్టుకున్నారు, ఎవరో నన్ను ముట్టుకున్నారు, వారెవరో నాకు తెలియాలి, వారెవరో నాకు తెలియాలి, వారెవరో బయటికి రావాలి. ఎవరు వారు అని చుట్టూ ఉన్న జనాన్ని తీరు చూసినప్పుడు అందులో ఒక స్త్రీ ఆ జనంలోంచి బయటికి వస్తూ భయపడి వణుకుచూ, అయ్యా ప్రభువా అని ఆయన కాళ్ళ మీద పడి సాష్టాంగపడి తన పరిస్థితి అంతా వివరించింది. తన పరిస్థితి అంతా, తనకు జరిగిందంతా చెప్పిందండి. చెప్పినాడు ప్రభువారు అదంతా ఓపికతో సహనంతో విన్నారు. చదవండి. అందుకాయన కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను, సమాధానము గలదానవై పొమ్ము. చూడండి, ప్రభువారు ఒక గొప్ప మాట వాడారు. నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది. అందుకే ఉంటుంది బైబిల్లో, దేవుడు విశ్వాస సహితమైన ప్రార్థన ఏం చేస్తారట? ఆ రోగిని స్వస్థపరుస్తుంది. విశ్వాస సహితమైన ప్రార్థన. మనలో ఎవరికైనా సరే ఏ వ్యాధి ఉండని, ఏ బాధ రాని, ఏ నీరసం రాని ఎలా ప్రార్థన చేయాలండి? విశ్వాసంతో నూనె రాసి ప్రార్థన చేసినట్లయితే ఆ యొక్క వ్యాధి, ఆ బాధ నివారణ అవుతుంది. ప్రార్థన చేయడం మన పని, స్వస్థపరచడం యేసయ్య పని, కార్యం చేయడం ఆయన పని. కేవలం మనం ప్రార్థన చేస్తే చాలు, ఆయనందు విశ్వాసం ఉంచితే చాలు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. నువ్వెన్ని సంవత్సరాల నుంచి సమస్యలతో ఉన్నా సరే, ఎన్ని సంవత్సరాల నుండి అప్పుల బాధతో ఉన్నా సరే, ఎన్ని సంవత్సరాల నుండి వ్యాధులతో ఉన్నా సరే, ఎవరు నీ సమస్యను ఈ లోకంలో పరిష్కరించగలేకపోయినా సరే ప్రభు దగ్గరికి రా. ప్రభు ఈ ఉదయకాల సమయంలో నిన్ను ఆహ్వానిస్తున్నాడు. ప్రియ బిడ్డ, నా దగ్గరకు రా, నేను నీకు విశ్రాంతినిస్తాను. ప్రయాసపడి భారం మోసుకొరుచున్న సమస్త జనులారా నా ఎదుకు రండి, నేను నీకు విశ్రాంతిని ఇస్తాను. నీ యొక్క భారం ఎటువంటిదైనా నేను మోస్తాను. 12 సంవత్సరాలుగా ఎంతో భారంతో ఆ స్త్రీ బాధపడుతూ ఉంది, ఎంతో వేదనతో బాధపడుతుంది. ప్రభువా, నా భారాన్ని నువ్వే ప్రభువా, నా వ్యాధిని నువ్వే తీసివేయాలి ప్రభువా అని చెప్పి ఆయన వస్త్రాన్ని ముట్టుకుంది. వెంటనే స్వస్థత పొందుకుంది.
కాబట్టి ప్రియులారా, ప్రభువారు ఒక గొప్ప మాట, కుమారి నీ విశ్వాసము చాలా గొప్పది, నీ విశ్వాసం నిన్నేం చేసింది? స్వస్థపరిచింది, నీకు ఒక అద్భుతాన్ని తెచ్చిపెట్టింది. కాబట్టి విశ్వాసంతో నువ్వు నేను మనందరం ప్రభు దగ్గరికి వచ్చి ఆయన సన్నిధిలో మోకాళ్ళుని, ప్రభువా నేను పాపలను ఒప్పుకొని నీ పాపాలకు ఆయన ద్వారా ప్రాయశ్చిత్తం చేసుకొని పాప క్షమాపణ పొందుకొని నీ పరిస్థితిని ఆయనకు వివరించినట్లయితే, నీ సమస్యను ఆయన ముందు పెట్టినట్లయితే, నీకు రోగాన్ని ఆయనకు చెప్పినట్లయితే తప్పకుండా నీకు విడుదల కలుగు చేస్తారు దేవుడు. ఆ యొక్క రక్తస్రావ రోగము కలిగిన స్త్రీ ఏ విధంగా అయితే స్వస్థత పొందుతుందో, ఏ విధంగా అయితే సమస్యకు పరిష్కారం దొరుకుతుందో, నీకు నాకు మనందరికీ కూడా తప్పకుండా పరిష్కారం దొరుకుతుంది. నా ప్రియులారా, సహోదరి సహోదరులారా, ఈ వాక్యమును ఎంతమంది అయితే వింటున్నారో, ఏ సమస్యల్లో మీరు ఉన్నారో, ఎవరికి చెప్పుకోలేని సమస్యలతో బాధపడుచున్నారో, ప్రియులారా ప్రభు దగ్గరికి రండి, మీ సమస్యను ఆయనకు తెలియచేయండి. తప్పకుండా మీకు విడుదల కలుగుతుంది, శాంతి దొరుకుతుంది, మీకు సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. ఎంతో మంది ఈ లోకంలో ఆయన ద్వారా రక్షింపబడ్డారు, పరిష్కారము పొందుకున్నారు. చనిపోయిన వారు సైతము లేపబడ్డారు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు కూడా స్వస్థపరచబడ్డారు. మనం ఎన్నో అద్భుత సాక్ష్యాలు చూడగలం. క్యాన్సర్ నుండి విడుదల పొందుకున్నారు, మరణ పడకల మీద ఉన్న వారు కూడా స్వస్థత పొందారు, భయంకరమైన రోగాలతో పీడింపబడుతున్న వారు విడుదల పొందుకున్నారు. నీది చాలా చిన్న సమస్య ప్రభు దృష్టిలో, కానీ నువ్వు పెద్ద సమస్య అనుకుని నీలో నువ్వు మదన పడుతూ వేదన పడుతూ ప్రభు దగ్గరికి రాలేక ఎంతో దూరంగా ఉన్నట్లయితే ఈ క్షణంలోనే ప్రభు దగ్గరికి రా. నీ సమస్యను ప్రభువుకి వివరించు, విశ్వాసంతో ప్రార్థించు, వెంటనే నీకు స్వస్థత లభిస్తుంది, సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. నీ విశ్వాసం నిన్ను స్వస్థపరుచుందని ఒక గొప్ప మాట చెప్పారు. తర్వాత ఏమంటున్నారు? సమాధానం గలదానవై వెళ్ళమ్మా, వెళ్ళు, సమాధానం, నీకు శాంతి కలిగింది, నీకు ఓదార్పు కలిగింది. చూడండి, ప్రభు వారు ఇంత గొప్ప దేవుడు. ఇలాంటి దేవుడు నీకు కావాలా? ఇలాంటి దేవుడు నువ్వు కలిగి ఉన్నావా? ఇలాంటి దేవుడు ఇంకెవరైనా ఉన్నారా? ఇలాంటి సమాధానము, ఇలాంటి స్వస్థత, ఇలాంటి శాంతి కలిగి చేసే దేవుడు ఎవరైనా ఉన్నారా అంటే యేసు ప్రభు వారు ఉన్నారు. యేసు ప్రభు వారు ప్రభువారు అంటున్నాడు, దేవుడు నేను అవునను వాడను, ఉన్నానను వాడను, ఆయన పేరే అది. ఉన్నాను ఎల్లకాలము ఉన్నాను. కాకపోతే నువ్వు ఆయన్ని తెలుసుకొని ఆయన గురించి విని ఆయన దగ్గరికి వచ్చినట్లయితే, ఆయన మీద నువ్వు విశ్వాసం వచ్చినట్లయితే నీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. ఏ విధంగా అయితే ఈ స్త్రీ స్వస్థత పొందుకుందో, అదే విధంగా మన అందరము కూడా మన యొక్క బాధలు, మన యొక్క వ్యాధులు, మన యొక్క ఇబ్బందులు, మన యొక్క సమస్యలు ఆయనకు చెప్పుకున్నట్లయితే, ఆయన దగ్గరికి వచ్చినట్లయితే విడుదల పొందుకుంటాం. అలాగే నీకు ఎన్ని సంవత్సరాలుగా ఎంత భయంకరమైన రోగం ఉన్నా సరే ప్రభు చెంతకు రా, విశ్వాసంతో ప్రార్థన చేయి, స్వస్థత వెంటనే నీకు దొరుకుతుంది. అలాంటి విశ్వాసము ప్రభు మీ అందరికీ దయచేయునుగాక. ఆమేన్. ఈ వాక్యమును విన్న ప్రతి ఒక్కరి హృదయంలో దేవుడు ఈ వాక్యాన్ని ఫలించి ఆశీర్వదించునుగాక, స్వస్థత కలుగు చేయునుగాక, సమస్యలకు పరిష్కారము దొరుకునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుంటాం. మహాపరిశుద్ధుడు, మహాగణుడైన మా ప్రియ పరలోక తండ్రి, నీ యొక్క పరిశుద్ధమైన నామానికి స్తుతులు స్తోత్రాలు తెలుస్తున్నాం నాయన. ఈ ఉదయకాల సమయంలో నీ యొక్క గొప్ప అద్భుత కార్యము, ఆశ్చర్యకార్యము మేము తెలుసుకున్నాం తండ్రి. ప్రభా, నీలో ఎంతో గొప్ప శక్తి ఉందో, 12 సంవత్సరాల నుంచి ఎంతో తీవ్రముగా రక్తము కారిపోతున్న ఒక స్త్రీని ప్రభా మీరు ముట్టి తండ్రి ప్రభా, మీ యొక్క వస్త్రం ముట్టుకున్నప్పుడు వెంటనే స్వస్థత కలిగింది నాయన. అలాగే తండ్రి ప్రభా, మాలో మా ప్రియులు సహోదరులు ఎంతో మంది ఎన్నో రకరకాల వ్యాధుల చేత, ఎన్నో ఇబ్బందుల చేత, రోగముల చేత సతమతమవుతూ ఉన్నారు ప్రభా.
వారికి పరిష్కారం చూపించండి తండ్రి ప్రభా. నీ చెంతకి రావడానికి వారికి తండ్రి ప్రభా గొప్ప అవకాశం దయచేయండి నాయన. నీవు నిజమైన దేవుడవని, రక్షకుడవని, స్వస్థపరచు దేవుడవని వారు గ్రహించులాగన తండ్రి ప్రభా వారికి గొప్ప అవకాశం దయచేయండి నాన్న. మేలుకొలుపు దయచేయండి నాన్న. ఈ లోకంలో ఎవరికి చెప్పుకున్నా ఎవరూ మాకు పరిష్కారం చెప్పలేరు, ఎవరూ మాకు దయ చూపించలేరు. ఎంతో మంది తీరని రోగాలతో, మానని గాయాలతో సతమతమవుతూ ఉన్న ప్రజలను దర్శించండి నాయన. వారికి తండ్రి ప్రభా సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి, విడుదల దయచేయండి. మా దేశాన్ని రక్షించండి ప్రభా. మా దేశంలో ఒక భయంకరమైన రోగము కోవిడ్-19, అదేవిధంగా కొత్త రోగం ఒమిక్రాన్, ఇంకొక కొత్త రోగము, అలా నిత్యము భయంకరమైన కొత్త కొత్త వైరస్లు, కొత్త కొత్త రోగాలు మా మీద దాడి చేస్తూ ఉన్నాయి ప్రభా. ఎంతో మంది జనాలను విధిస్తున్నాయి ప్రభా. ఇవన్నీ ప్రభా మీ దృష్టిలో ఏమాత్రమో పెద్ద భయంకరమైన రోగాలు కానే కాదు ప్రభా. ఇలాంటి గొప్ప గొప్ప రోగాలను బాగు చేసే దేవుడు, దయగల దేవుడు, స్వస్థపరచగల దేవుడు నీవు ఉండగా మాకు భయం అక్కర్లేదు ప్రభా. భయపడక నువ్వు సెలవిస్తున్నావు తండ్రి ప్రభా. ఏ వ్యాధి, ఏ తెగులు కూడా నీ గుడారాన్ని సమీపించదు మరి మాకు అభయాన్ని ఇస్తున్నావు ప్రభా. అలాంటి గొప్ప దేవుడు, ఇలాంటి గొప్ప దేవుడిని కలిగి ఉన్న మేమందరము ధన్యులము. ఎవరైతే నిన్ను కలిగి ఉంటారో వారందరూ కూడా ధన్యులు ప్రభా. దేవా, నువ్వు ఏమి వెండి బంగారాలు కోరటం లేదు, ధనధాన్యాలు కోరడం లేదు ప్రభా. మా హృదయాన్ని అడుగుచున్నావు, నీతిగా జీవించమంటున్నావు, యథార్థంగా ఉండమంటున్నావు. అంతే కదా ప్రభా, అంతే కదా. నీ యందు విశ్వాసం ఉంచితే చాలంటున్నావు ప్రభా. అలాంటి విశ్వాసము నీ యందు ఉంచడానికి అనేకులకు సహాయం దయచేయండి. అనేకులు స్వస్థపరచబడడానికి సహాయం దయచేయండి. నన్ను, నా యొక్క సంఘాన్ని, మా ఇరుగురు వారిని, మా దేశాన్ని, మా కుటుంబ సభ్యులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. ఎవరికి ఏ సమస్య ఉందో, ఎవరికి ఏ రోగం చేత బాధపడుచున్నారో, ఎవరు నీ సహాయం కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ విడుదల సహాయము దయచేయండి. ఈ క్షణమే వారిని స్వస్థపరచండి. మా దేశాన్ని ముట్టండి, శాంతి సమాధానం దయచేయండి ప్రభా. ఈ యొక్క రోగాలను తరిమి కొట్టండి నాయన, సహాయం దయచేయమని. ముఖ్యంగా విశ్వాసం ద్వారా ఎంత గొప్ప స్వస్థత పొందుకుందో ఆ యొక్క స్వస్థతను మేము కూడా నీ యందు అమితమైన విశ్వాసము కలిగి జీవించడానికి, నీ ద్వారా స్వస్థత పొందుకోవడానికి కృపను దయచేయండి, సహాయము దయచేయండి. ఈ వాక్యమును విన ప్రియ బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. నీ యందు బలమైన విశ్వాసం కలిగిన జీవితాన్ని జీవించడానికి నీ కృప చూపించండి నాయన. ఎవరైతే ఇంకనూ రక్షణ పొందలేకున్నారో వారందరికీ రక్షణ దయచేయండి. ఎవరైతే మారు మనసు పొందలేకున్నారో వారందరికీ మారు మనసు దయచేయండి. నీ యొక్క ఆత్మీయ శక్తిని, నీ యొక్క పరిశుద్ధాత్మ శక్తిని వారి మీద ఉంచండి. నీలో బలమైన విశ్వాసం కలిగి ఎదగడానికి కృపా సహాయం దయచేయమని, దీవించి ఆశీర్వదించమని, నా పరిచయాన్ని విస్తరించమని, అనేకులకు నీ వాక్యమును విరివిగా ప్రకటించడానికి, అనేకులకు మేము ఈ ఆన్లైన్ ద్వారా, ఈ యొక్క యూట్యూబ్ ద్వారా సంఘ పరిచయం విస్తరింపబడడానికి నీ కృపా సహాయం మెండుగా దయచేయమని, దీవించి ఆశీర్వదించమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. పరలోక ప్రార్థన. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరును గాక. మాకు కావలసిన అనుదినాహారం నీవు మాకు తెచ్చుము. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మల్ని శోధంలో నుండి తేక కీళ్ల నుండి తప్పించు. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవైనావు తండ్రి. ఆమేన్, ఆమేన్. ఆశీర్వాదం. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభువు అయిన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము ఎప్పుడును ఎల్లప్పుడును సదాకాలము ఎవరైతే వ్యాధులతో, రోగాలతో, వైరస్లతో, కష్టాలతో, ఇబ్బందులతో, శ్రమలతో సతమతమవుతూ ఉన్నారో వారందరికీ తోడయుండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ ఆల్.